ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన అనంతరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి మహాసభపై రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది. సెప్టెంబర్ 10వ తేదీన అనంతపురం జిల్లా ఇంద్రప్రస్థ నగర్లో సూపర్ 6 సూపర్ హిట్ పేరిట నిర్వహించనున్న ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున అధికారులు, నేతలు అన్ని ఏర్పాట్లను పక్కాగా పరిశీలిస్తున్నారు. 15 నెలల్లో సూపర్ 6 విజయాలు ఈ సభలో ప్రభుత్వం అమలు చేసిన ముఖ్య హామీలను ప్రజల్లోకి వివరించనున్నారు. ముఖ్యంగా సామాజిక పింఛన్ల పెంపు, దీపం 2.0 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మెగా డిఎస్సి ప్రకటన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణ, యూనివర్సల్ హెల్త్ పాలసీ ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ దిశగా కూటమి తీసుకున్న చర్యలలో భాగమని నేతలు వివరించనున్నారు. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం, భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే మేలు సందేశాన్ని ఈ సభ ద్వారా ప్రజలకు, పార్టీ శ్రేణులకు స్పష్టంగా తెలియజేయాలన్న ఉద్దేశంతో కూటమి నేతలు వ్యూహాత్మకంగా సభను నిర్వహిస్తున్నారు. మంత్రుల పర్యవేక్షణలో ఏర్పాట్లు. సభా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహా పలువురు నాయకులు రహదారుల, భవనాల శాఖ అతిథి గృహంలో సమావేశమయ్యారు. హెలీప్యాడ్, పార్కింగ్, ప్రజల వసతి, భోజనం, తాగునీటి వంటి అంశాలపై సమగ్ర సమీక్ష చేశారు.